సో అక్కడనే స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే మెడికో ఆ బిల్డింగ్ మీద హాస్టల్ మీద పడితే అక్కడ మెడికో స్టూడెంట్స్ 50 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. కొంత 24 మంది అధికారికంగా చెప్పినప్పటికీ ఆ సంఖ్య పెరిగింది, 50 మంది చెప్తున్నారు. ఓవరాల్గా 295 మంది వరకు మరి ఈ యొక్క గుజరాత్ విమాన ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. బాధాకరమైనటువంటి అంశం, ఒకే ఒక్కడు ఆ విమానం ఎక్కిన ఒకే ఒక్కడు మృత్యుంజయుడై ప్రాణంతో బయటపడ్డటువంటి పరిస్థితి. మిగిలిన 241 మంది మరి ఆ విమానంలోనే కాలి బూడిదైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇది భారత్ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదం అని చెప్పేసి కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అసలు ఈ ప్రమాదం వెనక ఎవరున్నారు, ఈ ప్రమాదానికి కారణాలు ఏంటనేటువంటి ప్రశ్న అందరి మధ్యలో తలెత్తోంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి వాదన. కొంతమంది సోషల్ మీడియాలో రాతలు రాస్తున్నారు, ఇది భారత్పై ఉగ్రవాదుల భారీ కుట్రనే ఈ కోణంలో కూడా మనం పరిశీలించాలని కొందరు, లేదు టెక్నికల్ ఇష్యూ వల్ల విమానం కూలిందని ఇంకొందరు, లేదు పక్షులు అడ్డం వచ్చినందుకే ఆ విమానం కూలిందని ఇంకొందరు, లేదు ఆ ఫ్లైట్లో ప్రయాణికులతో పాటు వారి లగేజీ ఎక్కువగా ఉండడంతో కొంత సాంకేతిక ఇబ్బందితోటి ఓవర్ వెయిట్ అవ్వడంతో ఫ్లైట్ ఆ టేకప్ విషయంలో ఇబ్బంది అయిందని ఇంకొందరు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రశ్న, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సోషల్ మీడియా రాతలతోటి ప్రస్తుతం ఈ గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి ఆ విమానానికి సంబంధించిన ప్రమాదం మీద చర్చ అయితే జరుగుతూ ఉంది. సో మనం డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ గుజరాత్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదానికి ఎవరు కారణము, అక్కడటువంటి మరి విమానానికి సంబంధించినటువంటి ఆ సిబ్బందా, లేకపోతే మరి నిజంగానే పక్షులా, లేకపోతే అక్కడ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనం ప్రకారం ఏమైనా ఉగ్రమూకాల కుట్ర ఏమైనా ఉందా అనేటువంటి అంశం గురించి మనం డిస్కషన్ చేద్దాం. కొంతమంది రాతలు అయితే రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. సో 295 మంది ప్రాణాలను బలికొన్నది ఎవరు, 295 మంది ప్రాణాలని బలికొన్నది ఎవరు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది. దాని గురించి డిస్కషన్ చేద్దాం. మరోవైపు ఇక రాజకీయ విషయానికి వస్తే ముగ్గురు మంత్రులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు వెంకటరెడ్డి, ఇంకోవైపు కొండా సురేఖ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి వాళ్ళు తప్పించి ముగ్గురు కొత్త వారికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను అయితే నియమించినట్టుగా మనకు తెలుస్తోంది. మరోవైపు భారీగా ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగినట్టు తెలుస్తోంది 33కు సంబంధించి. ఇంకా మరోవైపు రాత్రి ఇక అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా వర్షం పడ్డది హైదరాబాదు మహానగర వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా. ఎక్కడికక్కడ మరి డ్రైనేజీలన్నీ పొంగి పొరలే మహానగరంలో, హైదరాబాద్లో. మరికొద్ది కాసేపట్లో కూడా మరికొద్దిసేపట్లో భారీ వర్షం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ ప్రజల్ని, అటు అధికారులని, ఇటు యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తుంది. కాసేపట్లో భారీ వర్ష సూచన ఉంది. దయచేసి బయటికి వెళ్ళే వాళ్ళు కొంత జాగ్రత్తగా పాటించాల్సిన అవసరం ఉంది. సో దయచేసి డ్రైనేజీలు కావచ్చు, చెట్ల కింద కావచ్చు, కరెంట్ పోల్స్లకు చాలా దూరంగా ఉండాలని చెప్తారు. నిన్న పడ్డటువంటి వానకు, పిడుగుపాటుకు 6 రైతులు మరి అక్కడికక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. అన్నింటి గురించి డిస్కస్ చేద్దాం. బట్ అన్నిటికన్నా ఎక్కువగా మరి హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశం గుజరాత్ అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రయాణ ప్రమాదమే హైలైట్గా కనిపిస్తుంది. రైట్, ఒకసారి హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి పోల్ పెట్టే ప్రయత్నం చేయమ్మ తల్లి. అసలు విమాన ప్రమాదానికి, విమానంలో ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ ఆ విమానానికి ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ఒకటి, మరి సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా పక్షుల అడ్డంకే కారణమా, లేకపోతే మరి ఉగ్ర మూకాల కుట్ర ఏమైనా ఉందా అనేటువంటి ఒక టైటిల్ పెట్టే ప్రయత్నం చేయి. తెలంగాణ కానీ ఏపీ కానీ తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, తొలి వెలుగు ఈ పేపర్లో చూస్తే మనకు ఫస్ట్ మొదటి వార్త కనిపిస్తుంది. ఏంది? అహ్మదాబాద్ ప్రమాదంపై అనుమానాలు, టేకఫ్ అయిన వెంటనే ఘోర ప్రమాదం, మృతి చెందిన వారిలో గుజరాత్ మాజీ సీఎం రూపానీ, మెడికల్ కాలేజ్ హాస్టల్పై కూలిన ఫ్లైట్, 20 మంది మెడికల్ దుర్మరణం. ఇక సంఘటన స్థలంలో హోంమంత్రి అమిత్ షా పరిశీలన, మృత్యుల కుటుంబాలకు ప్రధాని సహాయ ప్రముఖులు సంతాపం, మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 1 కోటి పరిహారం ప్రకటించిన టాటా గ్రూప్ చైర్మన్ అట. సో ఒకే ఒక్కడు ఫ్లైట్ ప్రమాదంలో బతికిన ఒకే ఒక్క ప్రయాణికుడు సీట్ నెంబర్ 11Aలో కూర్చున్న బిశ్వాస్ ఎమర్జెన్సీ డోర్ నుంచి దూకడంతో సేఫ్, గాయాలతో ఆసుపత్రిలో చికిత్స. ఇక బిశ్వాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. సో కూలినటువంటి ఆ ఫ్లైట్ ఇక్కడనే మనకు కనబడుతుంది. విమానం కూలడం వెనక కుట్ర ఏమైనా ఉందా అని చెప్పేసి ఆరా తీస్తున్నారు. ఇక్కడ 241 ఉంది, బట్ ఈ 241 సంఖ్య మరి 295 దాకా పోయినట్టు తెలుస్తుంది. ఇక్కడ 241 ప్లస్ 50 మెంబర్సు
ఎవరైతే ఆ మెడికో స్టూడెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా 295 అని కొంతమంది, 265 అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. బట్ అఫీషియల్గా డాటా వస్తే కానీ తెలియదు ఎంతమంది చనిపోయారు అనేది. ఇక డైరెక్టర్గా మారనున్న కాజల్ అని చెప్పేసి ఇంకొక వార్త కనిపిస్తుంది. ఇక రైట్ రంగంలోకి తుమ్మల, త్వరలో కాళేశ్వరం కమిషన్ ముందుకు, మేడిగడ్డకు క్యాబినెట్ ఆమోదం ముత్తదే. ఇక హరీష్ ఈచెలవన్నీ అబద్ధాలు, కమిషన్కు తెలపనున్న తుమ్మల, సీఎం రేవంత్ ఆదేశాలతోనే టాక్ అంట. కాళేశ్వరం కమిషన్ విచారణకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు త్వరలో విచారణకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలు, వైఫల్యాలపై సీఎం రేవంత్ ఇప్పటికే దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రాజెక్టులో అక్రమాలపై మరికొన్ని రోజులు అన్ని ఆధారాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు రానట్టుగా సమాచారము. అంటే తుమ్మలని మరి రేవంతే బరిలోకి తెచ్చుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, మరి అటు హరీష్ రావు, ఇటు ఈటెల రాజేందర్ మాట్లాడుతున్నాయి నిజమా అబద్ధమా? సో డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా మరి సీఎం రేవంత్ తుమ్మలని బరిలోకి దించి మళ్ళీ వాళ్ళని చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మొన్ననే రేవంత్ రెడ్డి కూడా అనడం ఓ మీటింగ్లో, పూర్తి స్థాయి ఆధారాలతోటి మరి గత ప్రభుత్వ పెద్దల తప్పిదాలను, గత ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరంలో చేసిన అవినీతిని బట్టబయలు చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ అన్నాడు. కాబట్టి మరికొన్ని రోజుల్లో సీఎం రేవంత్ పూర్తి ఆధారాలతో తెర మీదకి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఏసీబీ సోదాలు చేస్తే ఆ కాళేశ్వరానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఆయన పేరు ఏదో ఉన్నది, నూనె శ్రీధర్, ఆయన ఇంటి దగ్గరికి వచ్చినాం నిన్న. ఏం అందాల మేళగట్టిండు, బంగ్లా 5 అంతస్తుల మేళగట్టిండు, కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు ఆస్తుల్ని కూడబెట్టుకున్నాడు. ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నారట. ఏందే నువ్వు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయితే 200 కోట్లు ఎట్లా సంపాదించినావు, నీ జీతం ఎంత, నీ కథ ఏంది, నీ కార్ఖాన ఏందని చెప్పేసి. ఇప్పుడు ఈ కాళేశ్వరంలో పనిచేసిన అధికారులందరూ కూడా భయపడుతున్నారట. ఒక్కొక్కరు ఇక పోసుకుంటున్నారట అవినీతికి పాల్పడ్డ అధికారులు. అందరినీ అనట్లేదు, ఎవరైతే అవినీతికి పాల్పడ్డటువంటి అధికారులు ఉంటారో కాళేశ్వరంలో వాళ్ళు పోసుకుంటారట. ఎక్కడ ఏసీబీ అధికారులు మా దగ్గరికి వస్తారని ముందస్తు జాగ్రత్తగా మరి వాళ్ళ పేర్ల మీద ఉన్నటువంటి అక్రమ ఆస్తుల్ని, వాటిని వీటిని, డబ్బులు గిబ్బుల్ని అంతా కూడా విచ్చలవిడిగా డిస్మిస్ చేసే ప్రయత్నం చేస్తున్నట. వాళ్ళ నుంచి దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్నట. 200 కోట్లు అంటే ఎక్కడివి, ఎవరివి, ఏంది? సో మాట్లాడదాం, మనం దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక కవితతో కేసీఆర్ కటీఫ్, కుమార్తెను పట్టించుకొని కేసీఆర్, కవిత విష్ చేసినా మాట్లాడకుండానే సైగలు. ఇటీవల కవిత లేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం, త్వరలో వేటు వేస్తారంటూ ప్రచారం, సొంత కుంపటి దిశగానే కవిత అడుగులు, జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే యోచన, ఫామ్ హౌస్లో ఎమ్మెల్సీకి అవమానం అంటూ వార్త కనిపిస్తుంది. మొన్న వీడికి ఏది బీఆర్కే భవన్కు కేసీఆర్ సార్ బయలుదేరింది. ఇక అందరికి దండం పెడుతున్న సార్ ఇట్లా కవితమ్మ కూడా పోయింది, పట్టించుకోలే, మాట్లాడలే, కేవలం శైలలతోటి ఇట్లా అన్నాడు. కానీ మరి ఏం బిడ్డ ఏం కథ అని కూడా మందలించలే. అంటే కల్వకుంట్ల కవితమ్మను అసలు పట్టించుకునే ఆలోచనలో కేసీఆర్ లేడనే విషయం అర్థమైపోయింది. ఆమెకు అర్థమైంది, తెలంగాణ ప్రజలకు అర్థమైంది. మొన్ననే కేసీఆర్తో కలిసి పనిచేస్తున్నట్టు రాజయ్య, వరంగల్ రాజయ్య యాదవ్ని ఆయన చెప్తున్నాడు క్లియర్గా. ఏమంటున్నాడు, బిడ్డ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే అడుగు పెట్టిందో అప్పటి సంది కేసీఆర్కు బిడ్డ అంటే నచ్చలేదు, కనీసం టచ్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు, మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, కన్నెత్తి చూద్దామన్నా కూడా కేసీఆర్ ఇష్టపడట్లేదు. ఇన్నేళ్ళ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసిన నా బిడ్డ కవితమ్మతో నేను ఎట్లా మాట్లాడాలన్నటువంటి ఒక ఆవేదనతో మరి బాధపడుతున్నాడు కేసీఆర్ అని మన రాజా యాదవ్ చెప్పిండు. ఆయన చెప్పింది నిజమే అనిపిస్తున్నది ఇక్కడ వార్తా కథనం చూస్తూ ఉంటే. చూడాలి కవితమ్మని ఇంకెన్ని రోజులు మరి పక్కన పెడతాడు కేసీఆర్. ఇదే 500 కోట్లకు పైనే నొక్కేశాడు కాళేశ్వరం ఇంజనీర్ నూనె శ్రీధర్ అక్రమాలు, 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు, త్వరలో కస్టడీకి తీసుకున్న బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తాడు. చూడండి, నేను 200 కోట్లు అన్నా, 500 కోట్లు అంటే చూడు, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టిపెట్టాడు. ఆయన కొడుకో బిడ్డనో నాకు క్లారిటీ లేదు, కొడుకు పెళ్ళి అనుకుంటా, థాయిలాండ్లో చేసినట. ఈయన కొడుకు పెళ్ళి ఇక్కడ నుంచి 100-200 మందిని తీసుకొని పోయి టికెట్లు వేసుకొని పోయి మరి థాయిలాండ్, ఇతర దేశాలైనటువంటి థాయిలాండ్ ప్రాంతాల్లో మరి కొడుకు పెళ్లి చేసినట కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. పేదోడు పొద్దుగాలు లేసి ఓ 500కో 1000 రూపాయలకు నానా కష్టాలు పడుతున్నాడు. ఓ సొంతిల్లు కట్టుకోవాలని జీవితం అంతా గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. ఓ ఆటో డ్రైవరు బిడ్డ పెళ్లి చేయాలని ఆయన జీవితం మొత్తం ఆటో నడుపుతున్నాడు. మరి వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయా లక్షలు లక్షలు, కోట్లు కోట్లు? ఒక సామాన్యుడు తన జీవితకాలం మొత్తంలో బిడ్డ కొడుకు పెళ్ళిళ్ళు చేయడము, ఓ సొంతింటిని కట్టుకోవడం, ఓ సొంత బండో కారో కొనుక్కోవడం, అక్కడికే వాడి జీవితం ఆగమైపోతుంది, అక్కడికే వాడి జీవితం
ముగిసిపోతుంది. మళ్ళీ తర్వాత తరం మళ్ళీ కష్టపడాలి. కానీ ఇక్కడ తరతరాలు కూర్చున్న తరగని ఆస్తిని కూడబెట్టిండు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నూనె శ్రీధరు. 500 కోట్ల రూపాయలంట. ఓ సామాన్యుడు 500 కోట్ల రూపాయలు కనీసం కలలోనైనా చూడగలుగుతాడా? ఇట్లున్నది కథ, మన అధికారుల కథ, ప్రజాప్రతినిధుల కథ గిట్లున్నది. ఎట్లుందంటే గిట్లున్నది. కోట్ల రూపాయలు కొల్లగొట్టాలి, వాటిని దాచుకోవాలి, దోసుకోవాలి. రైట్. ఈనాడు పేపర్లో కూడా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో మెఘాని నగరంలో ఉన్న బీజీ వైద్య కళాశాల వసతి గృహాలపై కూలిన విమానం అంటూ కనబడుతుంది. సో ఆ బిల్డింగ్ లోపలికి చొచ్చుకొని పోయినటువంటి ఈ విజువల్స్ మీరు అందరు చూసిరు. సోషల్ మీడియాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది, మున్నీరు చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫ్లైట్ మొత్తం చక్కగా గోడలకెళ్ళి లోపలికి చొచ్చుకొని పోతే ఈ బిల్డింగ్ అంతా కూలి లోపల ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ పాపం దాదాపు 50 మంది దాకా మరి వాళ్ళు అన్నం తినికే పోయిరట. మధ్యాహ్నం టైంలో అన్నం తినికే పోతే ఆ అన్నం తింటున్న వాళ్ళందరూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసిరట. సో ఎవరు ఊహించని సంఘటన. ఇక దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక విహంగా విస్ఫోటం అని చెప్పేసి 265 మంది మృతి అని చెప్పేసి మనకు వార్త కనిపిస్తుంది. అందులోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం. వైద్య కళాశాల సముదాయంపై పడడంతో మరొక 24 మంది మృత్యువాత అని చెప్పేసి అప్డేట్ అయితే మనకు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇక ఇంధన శాఖకు నవీన్ మిత్తల్ అని చెప్పేసి ఇక మనం చెప్పుకున్నాం కదా. లోకేష్ కుమార్కు రెవెన్యూ CCLA బాధ్యతలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి. రాష్ట్రంలో భారీగా IAS అధికారుల బదిలీ అంటూ ఒక వార్త. మరోవైపు పిడుగుపడి 6 దుర్మరణం అంటూ వార్త కనిపిస్తుంది. ఇక 6 జిల్లాలకు కొత్త ఇన్ఛార్జ్ మంత్రులు, 4 జిల్లాలకు పాతవారే. ఉత్తమ్ కోమటిరెడ్డి, సురేఖలకు బాధ్యతల నుంచి మినహాయింపు. 3 కొత్త మంత్రులకు జిల్లాల కేటాయింపు. మరి మొన్న నియమించబడినటువంటి కొత్త మంత్రులకేమో ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు, పాతోళ్ళకేమో తీసేసారు. అంటే పాతోళ్ళ పనితీరు ఎట్లుందో ఒకసారి ఆలోచన చేయాలి. కొండా సురేఖ మీద వరుస ఫిర్యాదులు, వరుస కాంట్రవర్సీ ఇష్యూస్. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు నల్గొండ వాళ్ళు ముఖ్యమంత్రులు కావాలన్నటువంటి ఆలోచనలో గతంలో నుంచి వాళ్ళు ఉన్నారు. సో 3 తప్పించడం వెనక కారణం ఏంటి, ఏ కోణంలో మరి 3 తప్పించారు, మరి భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా మరి ఇన్ఛార్జ్ అనో లేకపోతే ఇతర ప్రాంతాల్లో మరి కీలక పదవులు ఏమైనా ఇస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. బట్ కొండా సురేఖ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ వీళ్ళని ఇన్ఛార్జీలు మంత్రిగా తప్పించడానికి కొన్ని కారణాలని చర్చ జరుగుతుంది. మనం వాటి గురించి కూడా డిస్కషన్ చేద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా యాస్టీస్గా అవే కనబడుతున్నాయి. అమెరికా ఆర్మీ డే అతిథిగా పాక్ సైన్యాధిపతి మునీర్ అని చెప్పేసి ఒక వార్త. ఇక మరణ విహంగం అని చెప్పేసి గుజరాత్తో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం అని ఇక్కడ మనకు వార్త కనిపిస్తుంది. ఇప్పటివరకు మనకు 265, 241 మంది చూసినాం. ఇక్కడ ABN ఆంధ్రజ్యోతిలో 290 మంది దుర్మరణం. ఇక మృత్యుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఘోర ప్రమాదం. పైలట్ సహా విమానంలోని 240 మంది దుర్మరణం. మృత్యుంజయులుగా బయటపడింది 2. ఇక జనవాసాలపైకి దూసుకుపోయిన విమానం. మెడికల్ కాలేజ్ హాస్టల్పై పడ్డ బోయింగ్ 787. హాస్టల్లోని 50 మంది మెడికల్ విద్యార్థులు మృతి. ఇక గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు. మృత్యుల గుర్తింపునకు కొనసాగుతున్న DNA సేకరణ. అహ్మదాబాద్కు రామ్మోహన్ నాయుడు, అమిత్ షా అంటూ వార్త కనిపిస్తుంది. హాస్టల్లోకి దూసుకెళ్లిన విమానం శకలం. ఇక చూడండి, ఇక్కడ మొత్తం ప్రమాదంలో తెగిపడిన విమాన రెక్కలు ప్రమాదంలో తెగిపడిపోయినట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. టేకప్ అయింది, తర్వాత ప్రమాదానికి గురి అయ్యే సమయంలో, పేలిన సమయంలో అని చెప్పేసి విజువల్స్ మనకు కనబడుతున్నాయి. ఇక డ్రీమ్ లైనర్ డిజాస్టర్. బోయింగ్ 787 సమస్యలు అత్యధికం. ఇక హైడ్రాలిక్ లీక్, బ్యాటరీ సమస్యలతో పలుమార్లు అత్యవసర ల్యాండింగ్, తయారీ భద్రత లోపాలు, పలు విమానయాన సంస్థల ఫిర్యాదులు, కుప్పకూలడం మాత్రమే ఇది తొలిసారి. సో మృత్యుంజయుడంటూ మనకు వార్త కనిపిస్తుంది. ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్. ట్రాఫిక్ జామ్ ఆమెకు వరమైందా. మృత్యుల కుటుంబాలకు 1 కోటి చొప్పున పరిహారం. వైద్య కాలేజీ హాస్టల్ను పునర్నిర్మించిస్తామంటూ టాటా గ్రూప్ ప్రకటన. సో ఇక్కడ ఎవరైతే ఈయన ఉన్నాడో ఈయన మృత్యుంజయుడు అంటే ఈయన ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి ఆయనేనట. విమానం మొత్తంలో 242 మంది ఉంటే ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి. ఇక ఇంకొక వ్యక్తి ఎవరంటే పాపం ఆమె ఫ్లైట్ ఎక్కాల్సిన ఆమె ట్రాఫిక్ జామ్ అయ్యి ఒక 10 నిమిషాలు ఆలస్యంగా పోతే అప్పటికే ఫ్లైట్ టేకప్ అయిందట.
ఒకవేళ ఆమె కూడా ఫ్లైట్ ఎక్కితే చనిపోయే వ్యక్తి ఏమో. 10 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అవ్వడం ఆమె ప్రాణాలనే కాపాడింది. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంది, మనం కొన్నిసార్లు ఏదో హడావుడిగా పరిగెడుతూ ఉంటాం. పరిగెడుతున్న సందర్భంలో అనేకమైనటువంటి అడ్డంకులు మనకు వస్తాయి. కొన్నిసార్లు పిల్లలు అడ్డుపడి మారం చేయడం, ఇంకొన్నిసార్లు ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇంకొన్నిసార్లు వెదర్ సహకరించకపోవడం, ఇట్లా చాలాసార్లు మనం జరుగుతుంటాయి. మనం అనుకుంటాం, తిట్టుకుంటాం, ఏంది ఇట్లా జరుగుతుంది, టైంకి పోదామంటే అని చెప్పి. ఆలస్యము అమృతం, అమృతము విషం. ఆలస్యం అమృతము విషం. కొన్నిసార్లు ఆలస్యము అమృతం అవుతుంది. పాపం ఆమెకు ట్రాఫిక్ వల్ల ఆలస్యము అమృతమైంది. ఆమె ప్రాణాలను ఆమె కాపాడుకోగలిగింది. అదే ట్రాఫిక్ కనుక లేకపోతే ఆమె ఆలస్యం కాకపోతే వాళ్ళ ఫ్లైట్ ఎక్కి చనిపోయేటువంటి వ్యక్తి. సో దయచేసి ఏం జరిగినా మన మంచి కోసమే, జరిగింది మనదే, జరగబోయేది మన మంచి కోసమే అనుకోవాలి. కాబట్టి సో ఇక్కడ 2 ప్రాణాలు అయితే మరి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగినాయి. ఇక పిడుగుపాటుకు 6 రైతులు బలి అని చెప్పేసి వార్త కనిపిస్తోంది. పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఘటనలో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్లోని షేరింగపల్లిలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదంటున్నాయి. పాపం పిడుగుపాటుకు గురై మరణించిన రైతులు అని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తుంది. 2-3 రైతులు ఇక్కడ అంటున్నారు. ఓవరాల్గా 6 మంది అయితే రైతులు మరి ప్రమాదంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో అందుకే మేము చెప్తా ఉన్నాం, దయచేసి చేతులు జోడించి చెప్తా ఉన్నాం, భారీ వర్షం పడేటప్పుడు, ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు సో దయచేసి చెట్ల కింద కానీ లేకపోతే మీరు వేరే చోట ఉండకండి. దయచేసి కొంత సేఫ్ జోన్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. మబ్బులు కమ్ముకున్న సందర్భంలోనే, చినుకులు మొదలైన సమయంలోనే మీరు సేఫ్ జోన్కి వెళ్ళండి. ఈ పిడుగులు ఏం చేస్తాయి, ఈ వర్షం ఏం చేస్తుంది అని చెప్పేసి చెట్ల కింద అక్కడనో ఇక్కడ ఉంటే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఇప్పటి నుంచి అయినా కొంత జాగ్రత్తగా తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇక భారీ ఐఏఎస్ల బదిలైనటువంటి వార్త మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు చూసుకున్నాం. ఇక మహిళా కోటా రెడీ. 2029 ఎన్నికల్లో 33 సీట్లు లోక్సభ, అసెంబ్లీ అమలుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, ఆ ప్రక్రియలోనే అతివలకు రిజర్వేషన్ అంటూ వార్త కనిపిస్తుంది. మరోవైపు రోడ్లు నిర్మించకుండానే బిల్లుల మంజూరు. ఈని సస్పెండ్ చేసిన జిహెచ్ఎంసీ కమిషనర్ విధుల నుంచి అవుట్సోర్సింగ్, ఏఈ తొలగింపు. ఇక ఐఏఎస్ సదర్న్ కార్పొరేటర్ పీడియాతో విచారణ, బోగస్ బిల్లులకు నిధులు ఇచ్చినట్టు తేలడంతో చర్యలట. చూడండి ఈ వార్తను చూడండి. రోడ్లు వేయకుండానే రోడ్లు వేసినట్టు డబ్బులు తీసుకురట. నిన్న మొన్న నేను ఏఐ టెక్నాలజీ ఒక వీడియో చూసిన సోషల్ మీడియాలో. ఒక ఆయన ఒక వెంచర్కి పోతాడు. వెంచర్కి పోతే ఆ వెంచర్లో మొత్తం ఒక కంకర రోడ్ ఉంటుంది, కంకరతో నిర్మించినటువంటి రోడ్ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక బాసు అక్కడ రోడ్డు నిర్మాణం జరిగిందా అని చెప్పేసి అడుగుతాడు. అడగంగానే జరిగింది సార్ అని ఈయన చెప్తాడు. అక్కడ రోడే వేయలేడు కానీ రోడ్ వేసినామని చెప్తాడు. అవునా, ఒక ఫోటో పంపి అని వాళ్ళ ఆఫీస్లో కూర్చున్న బాసు ఆయన అడుగుతాడు. ఈయన టక్కున ఏం చేస్తాడు, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి మరి అక్కడ ఉన్నటువంటి కంకర్ రోడ్ని ఫోటో తీసి ఏఐ టెక్నాలజీ ద్వారా దాన్ని సీసీ రోడ్గా మార్చి ఆ ఫోటోను వాళ్ళ ఆఫీస్ బాసుకు పంపిస్తాడు. సో ఆఫీస్లో ఉన్న బాస్ ఏమనుకుంటాడు, ఈ ఏఐ టెక్నాలజీ ఫోటో అని తెలియక ఓకే ఆ చుట్టూ ఈ చుట్టూ మరి వెంచర్ ఉంది, పక్కన మట్టి రోడ్ ఉండే, ఇప్పుడు సీసీ రోడ్ అంటే మనోడు రోడ్ వేసిరని చెప్పేసి ఆయన అనుకుంటాడు. ఇట్లా ఏఐ టెక్నాలజీ ద్వారా జరుగుతున్న మోసాలు మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ అసలు రోడే నిర్మించకుండా మరి బిల్లులు లేపిరట. మన ఈని సస్పెండ్ చేసిరట జిహెచ్ఎంసీ. ఈ కమిషన్ ఎవరైతే ఉన్నాడో ఈ అసలు రోడే వేయకుండా బిల్లులు లేపిండట. ఐఎస్ సదన్ కార్పొరేట్ ఫిర్యాదుతోటి అసలు విషయం బయటకు వచ్చిందట. ఇట్లా దొంగలు ఇట్లా మోపాయిరు. దొంగలు ఇట్లా మోపాయి ఎక్కడికక్కడ పైసలన్నీ దోసుకు తింటున్నారు. ఇక వెలుగులో కూడా సేమ్ యాస్టీస్గా 256 మెంబర్స్ డెత్ అని చెప్పేసి మనకు అహ్మదాబాద్ సంబంధించిన వార్త హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు కాళేశ్వరం ఆఫీసర్లకు ఏసీబీ టెన్షన్ అంటూ ఒక వార్త కనిపిస్తుంది. కదులుతున్న అక్రమాల డొంక, 2 అధికారులు అక్రమాస్తులే 350 కోట్లకు పైగా. ఇక ఈఎన్సీ హరిరామ్ ఇప్పటికే జైల్లో. తాజాగా ఈ శ్రీధర్ అరెస్టు, తమపైన దాడులు జరుగుతున్నాయన్న భయంతో కొందరు అధికారులు ప్రాజెక్టు టెండర్ల నుంచి అవినీతి జరిగినట్లు ఆరోపణలు. పంపోజులోనే 14,000 కోట్ల అక్రమాలను తేల్చిన కాగ్ విజిలెన్స్ రిపోర్టు ఆధారంగా చర్యలు ప్రారంభించిన రాష్ట్ర సర్కార్. త్వరలో మరికొందరు ఆఫీసర్లపైన ఏసీబీ దాడులు. పై స్థాయిలో 1000 కోట్ల స్కామ్ జరిగి ఉండొచ్చంటూ అనుమానాలట. ఇట్లా చూడండి, టెన్షన్ పడుతున్నట, కోట్ల రూపాయలు బయటకు వస్తుంటాయి. ఇక రెవెన్యూ నుంచి నవీన్ మిట్టల్ అవుట్ అంటూ వార్త. హైదరాబాద్లో భారీ వర్షం, ఇక పిడుగుపాటుకు 6 మృతి అని చెప్పేసి మరొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక అంగన్వాడీ పిల్లలకు ఫ్రీ ట్రీట్మెంట్. బాల భరోసా పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్కీమ్. త్వరలో 17 లక్షల చిన్నారులకు హెల్త్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ విడుదల చేస్తామంటూ మంత్రి
సీతక్క కామెంట్స్. రైట్గా స్వేచ్ఛలో చూస్తే దేశ చరిత్రలో పెను విషాదం అని చెప్పేసి మనకు స్వేచ్ఛ పేపర్లో కనిపిస్తుంది. ఇక రెవెన్యూ నుంచి రెవెన్యూ మిత్రులందరూ కూడా హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఫైలు పెట్టాలా వద్దా, సెక్రటరీకి ఫైలు పంపేందుకు జంకుతున్న ఉన్నతాధికారులు. మిషన్ అలవెన్సెస్ ముచ్చట బయటపడుతుందనే భయమే కారణమా, ఇంకా ఉద్యోగులకు అందని వేతనాలు, స్కూల్ సీజన్ కావడంతో ఇబ్బందులు పడుతున్న ఎంప్లాయీస్ అంట. ఫైల్ పెట్టాలా వద్దా అని భయపడుతున్నట పాపం. కలెక్టర్ ప్రోగ్రెస్ రిపోర్ట్. మీ కలెక్టర్ కరెక్టేనా? కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పనితీరు ఎలా ఉంది? ప్రజల కోసం చేస్తున్న పనులేంటి? ఆమె నుంచి ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధి ఏంటి? ఫైళ్ల క్లియరెన్స్లో కలెక్టర్ వెనుకబడ్డారా? అసలు జిల్లాలో ఆమె చూపిన మార్క్ ఏమైనా ఉందా? రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్పై స్వేచ్ఛ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ ఇక్కడ ఒక వార్త కనిపిస్తుంది. ఇక పల్లెలపై స్పెషల్ ఫోకస్, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా సర్కార్ అడుగులు, పంచాయతీలో 16 రకాల లక్ష్యాలు, ఇక సక్సెస్ చేసేందుకు ప్రణాళికలు, గ్రామంలోని అన్ని వివరాలు క్రోడీకరణ, పంచాయతీ పురోగతి సూచిక వెబ్సైట్లో వివరాలు, కార్యదర్శికి ప్రత్యేక లాగిన్, పంచాయతీరాజ్ అధికారులకు ప్రత్యేక శిక్షణ అంటూ వార్త హైలైట్గా కనిపిస్తుంది. ఇక 3 మంత్రులకు షాక్, జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్, కొత్త మినిస్టర్లకు అవకాశం, ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లు, సిఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు అంటూ మరి పాత మంత్రులకు రేవంత్ సర్కార్ షాక్ ఇచ్చింది, కొత్త మంత్రులకు శుభార్త చెప్పింది. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాఠశాలపై పట్టింపేది, నిధులు వెచ్చించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, 5 ఏళ్లైన నిర్మాణానికి నోచుకొని స్కూల్, మాజీ ఎంపీ స్వగ్రామంలోని దుస్థితి, కలెక్టర్ ఆదేశించిన ఎమ్మెల్యే నిధులిచ్చిన పురోగతి శూన్యం, ఇక ఐటీడీఏ ఏఈ నిర్లక్ష్యంతో విద్యార్థుల గోస, బడిగంట మోగింది నూతన ఉత్సాహంతో పాఠశాల పునర్ప్రారంభం, తొలి రోజు 8,33,398 మంది విద్యార్థులు హాజరు, ఒక్కో జత చొప్పున యూనిఫామ్ పంపిణీ, త్వరలో 2వ జత అందజేత అంటూ 54 లక్షల పాఠ్యపుస్తకాలు పంపినట్టు వార్త హైలైట్లోకి ఇక కనిపిస్తుంది. ఇక దిశలో చూస్తే దిశలో పేపర్లో యాస్టీస్గా విమానానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. మృత్యు విమానం అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ప్రమాదానికి సంబంధించి ఇటు మోడీ, అమిత్ షా, ఇక రామ్మోహన్ నాయుడు స్పందించినట్టుగా తెలుస్తుంది. రైట్, ఇక భారీ వర్షాలతో నష్టం జరగొద్దు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి, వరద నిర్వహణకు హైదరాబాద్ తరహానే జిల్లాలో కమిటీలు అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంటు. మరోవైపు సీఎం సిపిఆర్ఓగా గుర్రం మల్సూర్ ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ రామకృష్ణారావు, కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం, మొన్నటి వరకు ఇండస్ట్రియల్ కమిషనర్ బాధ్యతలు చేపట్టినారట. ఇక వారసత్వ కట్టడాల వద్ద మెట్రో నిర్మాణాలు చేపట్టొద్దంటూ పనులపై స్టే విధించిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు. ఇక హెరిటేజ్ కట్టడాల పరిరక్షణ కోసం బిల్ దాఖలు చేసిన యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అంటూ మరో వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక 3 రోజులు భారీ వర్షాలంట, ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. షేర్లింగంపల్లిలో 11 సెంటీమీటర్ల వర్షం, వనపర్తి జిల్లా గోపాల్పేటలో 9 సెంటీమీటర్ల వర్షం. ఇక పిడుగుపాటుకు 6 మృతి వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఐ&పిఆర్ ప్రత్యేక కమిషనర్గా చెక్కా ప్రియాంక అంటూ వార్త కనిపిస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా శ్రీధర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేష్ కుమార్, ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయల్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి అంటూ వార్త. ఇక కొత్త మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు, మెదక్కు వివేక్, నల్గొండకు అడ్లూరి, ఖమ్మంకు వాకిడి శ్రీహరి, 3 పాత మంత్రులు జిల్లాలు చేంజ్ అంటూ మనకు ఒక వార్త ఇక్కడ హైలైట్ కనిపిస్తుంది. ఇక మిగిలినటువంటిది ఏంది, నమస్తే తెలంగాణ మిగిలింది. నమస్తే తెలంగాణ చూస్తే మృత్యు విభాగం మహా విషాదం అంటూ మనకు గుజరాత్ విమాన ప్రమాదానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఇక గల్లీలో దందాలు ఢిల్లీలో దండాలు అంటూ ఢిల్లీలో దండాలంటూ రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ కథమే అంటూ వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక భారీ ప్రక్షాళన అంటూ 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారులు బదిలీ అంటూ వార్త హైలైట్. ఇక ఎవరు వరి ఎందుకు వేస్తున్నారంటూ రైతులను కించపరిచిన నాగర్ కర్నూలు కలెక్టర్ వ్యాఖ్యలు అంటూ ఒకటి హైలైట్ కనిపిస్తుంది. మరోవైపు ఇక తుపాకీ గురిపెట్టి దోపిడీ, కోంపల్లిలో కిరాణా షాపులో 5 లక్షలతో పరారీ, గతంలోనూ 10 లక్షల విలువైన వస్తువులు వ్యాన్ చోరీ, వరుస నేరాలతో స్థానికులు ఆందోళన అంటూ ఇక హైదరాబాద్ కోంపల్లి దొంగతనం జరిగిన లక్ష్మీ కిరాణా స్టోర్స్ అంటూ కూడా వార్త కూడా హైలైట్ కనిపిస్తుంది. ఇక 2029 లోక్సభ ఎన్నికలకు ముందు మహిళలకు 33% రిజర్వేషన్లు, జన కుల గణన పూర్తయ్యాక డీలిమిటేషన్, ఆ తర్వాత మహిళా
రిజర్వేషన్ల అమలు కేంద్ర ప్రభుత్వం యోచన జనాభా ప్రాతిపదికన పునర్విభజన వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలని చెప్పేసి వార్తలు కనిపిస్తుంది. రైట్, ఒకసారి మనం పోల్ పెట్టినాం, పోల్ కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటివరకు అయితే మనము హెడ్లైన్ చూసినాం క్లియర్గా. ఇప్పటివరకు చూసినంత కూడా హెడ్లైన్స్ ఒక్కసారి మనం పూర్తి ఎక్స్ప్లెనేషన్కి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం అన్ని పేపర్లు తిరిగేసినాం, అన్ని హెడ్లైన్స్ చూసినాం. ప్రధానంగా ఉన్నటువంటి వార్తా కథనం ఏంటంటే అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం, గుజరాత్లో జరిగినటువంటి విమాన ప్రమాదమే హైలైట్గా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మనం ఒక పోల్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం, ఆ పోల్ కూడా చూద్దాం. రైట్, అహ్మదాబాద్ ప్రమాదానికి కారణం ఎవరు? పక్షులు ఎదురు రావడమా లేకపోతే ఉగ్రవాదుల కుట్రనా అంటే పక్షులు ఎదురు రావడం అనేటువంటి కామెంట్ అయితే చేస్తారు. అంటే ఎవరికి ఇంకా క్లారిటీ లేదు, బట్ చాలా వరకు సోషల్ మీడియాలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైనటువంటి స్టేట్మెంట్లు కనబడతా ఉన్నాయి. కొంతమంది పక్షులని, కొంతమంది ఉగ్రవాదుల కుట్ర, ఇంకొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్లనే మరి ఇట్లా జరిగిందని చెప్పేసి కొందరు ఇట్లా ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. బట్ ఇప్పటికే అటు మోదీ సర్కార్ కూడా క్లియర్గా చెప్పింది. సో ఖచ్చితంగా పూర్తిస్థాయి నివేదిక తెప్పించుకుంటాం, పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తాం, దోషులు ఎవరైనా, ప్రమాదానికి కారకులు ఎవరైనా వదిలిపెట్టమని చెప్తా ఉంది. ఇప్పటికే మరి ఆ బూడిదైనటువంటి ఆ బాడీలకు సంబంధించి DNA టెస్టులు చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ 65% ఆఫ్ పీపుల్ పక్షుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం ఒకసారి ఎక్స్ప్లెనేషన్లకు పోదాం, ఎక్స్ప్లెనేషన్లకు పోయి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కొన్ని